హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే ఐటీఐ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకైతే అప్రెంటిషిప్ అయితే మంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో చాలా రోజుల తర్వాత అప్రెంటిషిప్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి అయితే మనకి రైల్వే ఫ్యాక్టరీ అయితే ఉంటుంది కదా. సో దాని నుంచి అయితే ఒకటి మనకైతే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకైతే వీడియోలో అయితే చెప్తాను కాబట్టి మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. సో దీనికి ఎలిజిబుల్ అలాగే మనకి అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియోని మాత్రం మీరైతే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఐటీఐ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఎందుకంటే మనకి అప్రెంటిషిప్ అనేది కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చింది. సో ఎందుకంటే ఇప్పుడు మనకి రీసెంట్లీగా వచ్చేసి మనకి సింగరేణిలో నోటిఫికేషన్ ఉన్నా సరే దాన్ని కూడా అప్రెంటిషిప్ అడగడం జరుగుతుంది కాబట్టి సో గవర్నమెంట్ తరపున మీరైతే మంచి అప్రెంటిషిప్ చేసుకుంటే మాత్రం మీకే మంచిది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకైతే చెప్తాను. సో డైరెక్ట్గా మనం అయితే ఇక్కడ అప్లై ఆల్రెడీ మొన్న 22 నుంచి అయితే స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించిన పోస్ట్ వివరాల గురించి మీకైతే చెప్తాను కాబట్టి ఒక్కసారి మీరైతే ఈ పీడిఎఫ్ అయితే చూడండి. సో ఈ పీడిఎఫ్‌లో వచ్చేసి మనకైతే ఆహ్, మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 22వ తారీఖు 5వ నెల 2024 అలాగే 21 జూన్ వరకైతే ఉంది. సో దాదాపు మనకి వచ్చేసి ఒక 30 డేస్ వరకైతే టైం అయితే ఇచ్చారు. సో దీనికి ఫ్రెషర్స్ అలాగే ఐటీ అనేది మీకైతే చెప్తాను కాబట్టి మీరైతే ఒకసారి చూడండి. సో కార్పొరేటర్‌లో వచ్చేసి మనకి దాదాపు అయితే పోస్టులయితే బాగానే ఉన్నాయండి. ఎలక్ట్రీషియన్‌లో కూడా వచ్చేసి మనకి యూఆర్ఎల్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మనకి 18, దాని తర్వాత ఓబీసీ వచ్చేసి మనకి 11, ఎస్సీ వచ్చేసి 6, ఎస్టీ వచ్చేసి 3. సో మొత్తంగా టోటల్‌గా చూసుకుంటే 40 పోస్టులు, అలాగే కార్పెంటర్ కూడా 40 పోస్టులయితే ఉంది. సో దీని తర్వాత మనకి వచ్చేసి ఫిట్టర్‌లో వచ్చేసి యూఆర్‌లో వచ్చేసి 37, దాని తర్వాత ఓబీసీ 12, దాని తర్వాత మనకి ఎస్సీ వచ్చేసి 12 ఉంది. సో దాని తర్వాత మనకి ఎస్టీ వచ్చేసి 6 ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి మనకి ఫిట్టర్ వాళ్ళకి 3 పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. సో దాని తర్వాత మిషనిస్టు, పెయింటరు, వెల్డరు. సో వీటిలో కూడా వచ్చేసి మనకైతే దాదాపు వెల్డర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైతే ఉంది. దాంతో పాటు ఫిట్టర్, ఎందుకంటే మనకి కొచ్చి రైల్వే ఫ్యాక్టరీ ఉంది కాబట్టి దాంట్లో మోస్ట్‌గా వచ్చేసి మనకి ఫిట్టర్ గాని, వెల్డర్ వాళ్ళకి ఎక్కువ పనైతే ఉంటది. సో దాంతో పాటు పెయింటర్ కూడా చాలామంది చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా తక్కువ మంది వాళ్ళు చేసిన. సో వాళ్ళు కూడా 40 పోస్టులయితే ఖాళీగున్నాయి. సో దాదాపు మనకి ఇవి వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌కి, అలాగే ఐటీ వాళ్ళకి కూడా వచ్చేసి మనకైతే ఉన్నాయి. సో ఐటీలో వచ్చేసి మనకైతే 75 వచ్చేసి ఎలక్ట్రీషియన్ ఉంది అన్‌రిజర్వ్డ్‌లో. దాని తర్వాత ఓబీసీ 43, ఎస్సీ 24, మళ్ళీ ఎస్టీ వచ్చేసి 12. సో మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటదిగా, ఆ కోటాలో వచ్చేసి మనకైతే 6 పోస్టులు, మొత్తంగా 160 పోస్టులయితే ఉండడం జరిగింది. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఫిట్టర్‌లో వచ్చేసి మనకి 180 పోస్టులు ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసి అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి 83, ఓబీసీ 49, ఎస్సీ 27, ఎస్టీ వచ్చేసి 14. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా వచ్చేసి మనకి 7 అయితే ఉంది. దాని తర్వాత మనకి మోస్ట్‌గా మీరైతే మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్ వీటిలో కూడా బాగానే ఉంది. సో వెల్డర్ వచ్చేసి 180 పోస్ట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మీరైతే చూడండి. ఈ డేట్ వచ్చేసి మనకి మొన్న ఒక 3 డేస్ అయితే అవుతుంది మనకి. మనకు ఒక 2 డేస్ అయితే అవుతుంది. 2 డేస్ నుంచి అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, మీ మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు మీ ఇంట్లో సిస్టమ్ ఏదైనా ఉంటే మీరు దాని నుంచి ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది మీకైతే చెప్తాను. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మీకు ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి. దాని తర్వాత మనకి మార్క్ షీట్‌తో పాటు ఐటీ సర్టిఫికేట్ ఉంటది. అది కూడా కంపల్సరీ అయితే కావాలి. దాని తర్వాత మనకైతే మీరు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ అయితే ఉంటది కదా. సో దాంట్లో కూడా మనకైతే రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. దాంట్లో కూడా మనకైతే ఉంటది. దాని తర్వాత మనకి ఏదైనా రైల్వే డిపార్ట్‌మెంట్‌లో మీకు మీ అంటే మీ ఫాదర్ గాని, మదర్ గాని ఎక్కడైనా వర్క్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సర్టిఫికేట్ అది ఉంటే సరిపోతుంది. సో ఏజ్ వచ్చేసి మనకైతే 15 నుంచి 24 ఇయర్స్ వరకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఐటీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకైతే. దాంతో పాటు మనకి ఫ్రెషర్స్ అలాగే ఐటీ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో దీనికి సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలి అనేది పీడిఎఫ్‌లో ఉంది. సో మీకు ఆ ఇబ్బంది లేకుండా నెక్స్ట్ వీడియోలో నేనైతే చెప్తాను కాబట్టి సో మీరైతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ అయితే చేయండి.